హాయ్ మామ. మరీచిక, రెజినా కెసాండ్రా గారు, అనుపమ గారు, విరాజ్ గారు మెయిన్ లీడ్స్గా యాక్ట్ చేసిన ఈ మూవీకి మెయిన్గా ఇళయరాజా గారు మ్యూజిక్ ఇచ్చారు. ఎంతమంది ఒక సినిమా కోసం పనిచేస్తున్నారంటే కనీసం సినిమా బాగుంటుంది అనే ఆలోచనతోనే కదా మనం ఉంటాం. అయితే థియేటర్స్లో రీసెంట్గా ఫ్లాప్ అయిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది అని తెలిసి, ఇంకా చెప్పాలి అంటే థియేటర్స్లో ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు పోయిందో కూడా తెలియదు మామ. బట్ ఇప్పుడు ఓటీటీలో అవైలబిలిటీలో ఉందని తెలిసి చూడటం స్టార్ట్ చేసి కంప్లీట్ చేశాను. చూసాక నాకు ఎలా అనిపించింది అంటే అస్సలు నచ్చలేదు మామ. ఈ మధ్యకాలంలో నేను చూసిన దారుణమైన సినిమా అంటే ఇదే అని అంటాను నేను. ఏదేదో జరుగుతూ ఉంటుంది. సినిమా చూస్తున్నంతసేపు ఎలారా అనుపమ గారు, రెజినా గారు ఈ మూవీ కథని యాక్సెప్ట్ చేశారు, ఏం నచ్చిందంటారు ఈ సినిమాని యాక్సెప్ట్ చేయడానికి వాళ్ళకి అని అనిపించింది. ఎప్పుడో నాకు గుర్తు, రవితేజ గారు దేవుడు చేసిన మనుషులు మూవీలో తొక్క వేస్తే ఒక స్టోరీ, తొక్క వేయకపోతే ఇంకో స్టోరీ అంటూ ఒక తొక్కలో సినిమా తీశారు. ఇది అంతే మామ. లీనియన్స్ని బట్టి ఏ క్యారెక్టర్ కథ చెప్తే అదే స్టోరీ, అప్పటికి అదే స్టోరీ అంటారు, అప్పటికి అది కాదు అని కూడా అనేస్తూ ఉంటారు. మైండ్ బెండింగ్ థ్రిల్లర్లా బిల్డప్ ఇస్తారు. కానీ సిల్లి అంటే సిల్లి సినిమా ఇదే. ఒక సీన్లో రెజినా గారిని చంపేశాం అంటారు, పక్కనే పడేస్తారు కూడానా. అసలు ఆ అమ్మాయి చచ్చిందో బతికిందో కూడా చూడకుండా ఏదో తుప్పలో ఇసిరినట్టు ఇరిసి వెళ్ళిపోతారు. చచ్చిపోయిందని నమ్మిస్తారు అందరినీ. చచ్చిపోయిందని వీళ్ళు కూడా భయపడతారు, పొదల్లో పడేస్తారు. అది పోనీ ఏ అడవిలోనో అనుకుంటే అడవిలో కూడా కాదు, అటువైపు వెళ్తున్న వ్యక్తికి చీకట్లో కూడా కనిపించేంత దగ్గరలో పడేస్తారు. అంత సిల్లీగా ఉంటుంది మా రైటింగ్. ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే. ఒక క్రైమ్ గురించి ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్లో వచ్చి కంప్లైంట్ ఇస్తే ఆ పోలీస్ ఫస్ట్ ఏం చేయాలి? క్రైమ్ స్పాట్కి వెళ్ళాలి. అలా కాకుండా హాస్పిటల్కి వెళ్తాడు. అంత మేధావతానం రన్ అవుతుంది ఈ సినిమాలో. ఇంకా ఇది ఒక లెక్క అంటే దెయ్యానికి మనిషికి తేడా తెలియనట్టు కామెడీ చేస్తుంటారు. నవ్వు వచ్చేసింది నాకు ఆ సీన్లు చూస్తున్నంతసేపు. అలా లాజిక్స్ మాట్లాడితే సినిమా మొత్తంలో ఎక్కడా లాజిక్స్ ఉండవు. అసలు అంత పెద్ద మాట ఎందుకు? అసలు సినిమానే సినిమాలా ఉండదు. సినిమా చూస్తున్నంతసేపు క్యాస్టింగ్ని కన్విన్స్ చేయడం మీద పెట్టిన ఇంట్రెస్ట్ స్టోరీ మీద కానీ ఆ స్టోరీ డెవలప్మెంట్ మీద కానీ పెట్టుంటే బాగుంది కదా అని అనిపించింది. ఎందుకంటే మంచి బడ్జెట్, మంచి ఆర్టిస్టులు దొరికినప్పుడు మంచి సినిమా తీయాలి కదా. ఇక్కడ జరగలేదు మామ. ఊరి ఎంత చెప్తున్నావు, అసలు ఈ సినిమాలో పాజిటివ్సే లేవా అంటే లేవనే చెప్తాను మామ. నాకైతే ఏది అనిపించలేదు. బట్ ఏదో ఒకటి చెప్పరా అంటే మాత్రం ప్లస్లు మైనస్లో మాట్లాడుకునేటప్పుడు మాట్లాడదాం. ఇక పాయింట్లోకి వెళ్తే మరీచిక వెంకటలక్ష్మి ఫ్రెండ్స్. వెంకటలక్ష్మి విరాజ్ గారిని లవ్ చేస్తుంది, కానీ విరాజ్ గారు మరీచిక ప్రేమించుకుంటారు. అది వెంకీకి నచ్చదు. కానీ ఒకరోజు మరీచిక విరాజ్ని చంపేస్తుంది. ఇంతకు ప్రేమించిన మరీచిక విరాజ్ గారిని ఎందుకు చంపేసింది అనేది మనం స్క్రీన్ మీద చూసి తెలుసుకోవాలి. ఇక ప్లస్ల గురించి చెప్పాలి అంటే రెజినా గారు, అనుపమ గారు వాళ్ళు ఉన్నప్పుడు స్క్రీన్ చూసే విధంగా ఉంది మామ. సెకండ్ హాఫ్లో అనుపమ గారి పర్ఫార్మెన్స్ బాగుంటుంది, రెజినా గారి పర్ఫార్మెన్స్ బాగానే ఉన్నా ఆ యాక్సెంట్ ఏదో ఉంటుంది, ఫారెన్ యాక్సెంట్, అది చాలా తేడాగా అనిపించింది మామ నాకు. ఇవి తప్ప సినిమాలో ప్లస్లు అంటూ నాకేం కనిపించలేదు మామ. ఇవి కూడా ప్లస్లు కాదు, బట్ ఉన్నట్లో ఏరుకుంటే ఈ ప్లస్లు అని చెప్పొచ్చు. ఇక మైనస్ల గురించి చెప్పాలి అంటే చాలానే ఉంటాయి. ఒక్కటేంటి, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, కెమెరా వర్క్, ఇళయరాజా గారు మ్యూజిక్ అన్నారు. బట్ అది నాకు సినిమా చూస్తున్నంతసేపు ఎక్కడా కూడా ఆయన స్థాయిలో అయితే వినిపించలేదు మామ. నచ్చినట్టు స్టోరీని మార్చేస్తూ ఉంటారు, ఏదేదో చేసేస్తూ ఉంటారు. ఒక థ్రిల్లర్ అంటే ఎలా ఉండాలి? లాజిక్స్తో మనల్ని చంపేయాలి. బట్ ఇక్కడ ఆ లాజిక్ని చంపేసి ఆడికి దండం పెట్టారని అనిపించింది నాకు. ఓవరాల్గా సినిమా పరిస్థితి ఏంటి అంటే నాకైతే వర్కౌట్ అవ్వలేదు మామ, నచ్చలేదు. నా రెఫరెన్స్ లిస్ట్లో ఈ మూవీ ఉంటుందా అంటే తప్పకుండా ఉండదనే చెప్తాను. నెక్స్ట్ ఇంకో మంచి రివ్యూతో మీ ముందుకు వస్తాను. బాయ్ మామ.